ఉన్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్ల ముందు కూడా హంగామా చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ దగ్గర అయితే ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి దగ్గరికి వెళ్లి హంగామా చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు తీస్తున్నారు, ఓడిన అభ్యర్థుల ఇళ్ల ముందు వాళ్ళు హంగామా సృష్టిస్తున్నారు. దీంతో వీళ్ళు బాహాబాహికి దిగి ఒకరికొకరు కూడా కొట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. అలాగే హంగొచ్చిన చోట ఇటు అభ్యర్థుల్ని, ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థుల్ని క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీల కౌంటింగ్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. హైపర్ సెన్సిటివ్ జోన్స్ ముందుగా ఐడెంటిఫై చేశారు. హై సెక్యూరిటీగా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పటికీ కూడా గెలిచిన అభ్యర్థులు ఒకేసారి మూకమ్మడిగా ర్యాలీ తీయటము, అలాగే ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లడంతో ఒకరికొకరు కవ్వింపు చర్యలతో బాహాబాహికి దిగుతున్న సందర్భాలను అయితే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు ఇటు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మున్సిపల్ పీఠం కోసం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ చేరువు కాలేదు. దీంతో ఎక్కడికక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కనపడుతూ ఉంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్కు చేరుకునేందుకు ఇరు పార్టీలు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్స్ని కౌంటింగ్ సెంటర్స్ నుంచే వాళ్ళని క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ మొత్తం కార్పొరేషన్ డివిజన్స్ చూస్తే కనుక కాంగ్రెస్ 145, బీఆర్ఎస్ 42, బీజేపీ 44, అదర్స్ 49. మొత్తంగా చూస్తున్నాము కాంగ్రెస్ హవా కనపడుతూ ఉంది. చెప్పినట్టుగానే అధికార పార్టీకి కొంతవరకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సహజంగానే పట్టణ ఓటర్ కొంత వివేకంతో ఆలోచిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి కనుక ఓటేస్తే కొంత అభివృద్ధి అనేది జరుగుతుంది, మౌలిక సదుపాయాల కల్పన అనేది జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే కాంగ్రెస్కు కొంతవరకు కూడా పట్టణ ఓటర్ పట్టం కట్టారని అనుకోవచ్చు. విజయం దిశగా దూసుకెళ్తోంది, ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇటు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని అయితే చూస్తున్నాం. కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థుల ఇంటి ముందుకు వెళ్లి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతున్న సందర్భం కనపడుతుంది. కొంత కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలడం కూడా కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేసిందని అనుకోవచ్చు, ఆధిక్యానికి దోహదం చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే కొంతవరకు ముస్లిం మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కొన్ని మున్సిపాలిటీలో కనపడుతూ ఉంది. ఇటు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. బాహాబాహికి దిగుతున్నారు, గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, ఓడిన వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి హంగామా చేస్తున్నారు. దీంతో ఎవరికి వాళ్ళు కొంత ఆవేశాలకు లోనవుతున్నారు, బాహాబాహికి దిగుతున్నారు. ఇరు వర్గాలు కూడా పోలీస్ కంప్లైంట్ చేసుకుంటున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, వారిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెదురుముదురు ఘటనలు మినహా కొంత ప్రశాంతంగా అయితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా మనం చూస్తున్నాము స్వతంత్ర అభ్యర్థుల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయి ఇరు పార్టీలు కూడా. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి చేరువు కాలేదు. మ్యాజిక్ ఫిగర్ కోసం స్వతంత్ర అభ్యర్థులపై ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండూ కూడా పెద్ద ఎత్తున బుజ్జగింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే హంగొచ్చినటువంటి మున్సిపాలిటీల్లో కొంతవరకు ఇరు పార్టీలు చాలా కత్తి మీద సాము. ముఖ్యంగా మున్సిపల్ పీఠాన్ని తగ్గించుకోవాలంటే ఇటు కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్కి 4 దూరంలో ఉంది, 4 స్థానాల్లో దూరంలో ఉంది. దీంతో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలకైతే దిగుతున్నాయి, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఓ పక్క సంగారెడ్డి జిల్లా కావచ్చు, ప్రజ్ఞాపూర్ కావచ్చు, గజ్వేల్ కావచ్చు కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతోంది. స్వతంత్ర అభ్యర్థుల్ని కౌంటింగ్ సెంటర్ నుంచే ఇటు క్యాంపు ఆఫీసులకు తరలిస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్కు కొంతవరకు కూడా ఆధిక్యం మనకు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అనుకున్నట్టుగానే 90 స్థానాల్లో దూసుకుపోతూ ఉంది. ఇటు పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్కు చేరువు కావాలి.